ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు యుద్ధానికి సిద్ధమా అంటూ ఆయన శంఖారావం పూరించారు, నగారా మోగించారు. వచ్చే ఎన్నికల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖారావం పూరించింది. ఎన్నికల యుద్ధానికి కేడర్ను సిద్ధం చేయడానికి భీమిలి నియోజకవర్గంలో సిద్ధం పేరుతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఒక పక్కన సముద్రం, మరో పక్కన జనసంద్రంతో భీమిలి నియోజకవర్గంలోని సంగివలస ప్రాంతం పులకించిపోయింది. గంటకు పైగా సాగిన జగన్ ప్రసంగం పార్టీ కేడర్ను ఉర్రూతలూగించింది. వారిలో సమరోత్సాహాన్ని రేకెత్తించింది. పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి తానేమి అభిమన్యుణ్ణి కాదని, అర్జునుడిని అని వైఎస్ జగన్ చెప్పినప్పుడు కేడర్ హర్షాతిరేకంతో చప్పట్లు మార్మోగించింది. తాను మిమ్మల్ని దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి జగన్ చెప్పారు. 99% హామీలు అమలు చేసిన మనం 60 నుంచి 70 రోజుల్లో జరగబోయే ఎన్నికల యుద్ధంలో పాల్గొంటున్నామన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలకిచ్చిన ఏ హామీని టీడీపీ అమలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు మనల్ని ఒంటరిగా ఎదుర్కొనలేక దత్తపుత్రుడిని వెంటబెట్టుకుని చంద్రబాబు తిరుగుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. 175కి 175 స్థానాలు సాధించడానికి సిద్ధమా అంటూ జగన్ చేసిన సింహనాదానికి లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు గొంతు కలిపారు. ఇక ప్రధానంగా చంద్రబాబు మార్కు, జగన్ మార్కు ఏది? చంద్రబాబు మార్కు అసలు ఎక్కడన్నా కనపడుతుందా? నా మార్కు చూడండి అంటూ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పులు, ప్రత్యేకించి విద్యారంగం, ఆరోగ్య రంగం, పాలనా సంస్కరణలు మొదలైన వాటన్నిటి గురించి జగన్ ప్రస్తావించి చంద్రబాబు ఎన్నడైనా ఇవన్నీ ఆలోచించారా అని ప్రశ్నించారు. అలాగే పెత్తందారులకి పేదలకి మధ్య మరోసారి యుద్ధం జరగబోతోందన్నారు. జగన్ని ఎన్నుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకి మరొకసారి వివరించాలని, మన వైసీపీ అధికారంలో రాకపోతే ఇప్పుడు సాగుతున్నటువంటి సంక్షేమం, వాలంటీర్లు ఇంటికి వెళ్ళి అందజేస్తున్నటువంటి సహాయం ఇవన్నీ కూడా ఆగిపోతాయన్న సంగతి వారి దృష్టికి తేవాలని ఆయన సూచించారు. ఇక కేడర్లో ఈ మొత్తం సిద్ధం అన్న భారీ కార్యక్రమం పెద్ద జోష్నే నింపిందని చెప్పవచ్చు. ఇక దీనిపై మనతో చర్చలో పాల్గొంటున్నారు ప్రధానంగా మంత్రి శ్రీ సమాచార శాఖ మంత్రి, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, అలాగే కేబీజీ తిలక్ గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, షేక్ బాజీ గారు, భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు. ముందుగా మంత్రి గారు మీరు చెప్పండి, ఏమిటి యుద్ధానికి సిద్ధమా? ఎట్లా జరిగింది? మీ కేడర్ని సిద్ధం చేసినట్లేనా? సమర శంఖం పూరించినట్లేనా? అలాగే నగారా మోగించినట్లేనా? మీ నగారా ఎంతవరకు వినిపించింది? రాష్ట్రం అంతా మోగిందా? మీ విశ్లేషణ ఏమిటి దీని మీద? నమస్కారం గారు. నమస్కారం మీకు, అలాగే ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి పెద్దలు ప్రసాద్ గారు, తిలక్ గారికి, అందరికీ కూడా నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో రాజకీయ వ్యవస్థలో, భారతదేశ రాజకీయాల్లో యువకుడిగా వచ్చి 51% ఓట్లు, 151 సీట్లు గెలవటమే కాకుండా సాధారణంగా ప్రతిపక్షాలు ఎన్ని రకాల ఆరోపణలు చేసినా ఆయన ఎంచుకున్న లక్ష్యం పేదవాడి జీవితాన్ని మార్చాలని. ఆయన చేస్తున్న చికిత్స పేదరికానికని, అసలు రోగం అంటే పేదరికమే అని ఆయన సుదీర్ఘ పాదయాత్రలో తెలుసుకున్నటువంటి వాస్తవాన్ని. నేను ఈ తరాన్ని కాదు, వచ్చే తరాన్ని ఎలా పెంచాలి అనేటువంటి తపన, ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు మార్కు అని ఒక మాట మీరు అన్నారు. ఖచ్చితంగా అది మార్కే, ఖచ్చితంగా అది మార్కే. జగన్మోహన్ రెడ్డి గారి పాలన నా మార్క్ అని చెప్పుకునేటువంటి ధైర్యశాలి. 175 స్థానాల్ని కైవసం చేసుకోవాలి. ఇది కదా నాయకుడి యొక్క ధైర్యం. ఆయన ప్రజాబాహుల్యాన్ని నమ్మారు. నేరుగా ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాల్లో అనేకమైనటువంటి అవరోధాలు, అవినీతి,
ఆశ్రిత పక్షపాతం, వంచన, దోపిడీ, దగ, ఇటువంటి పాలకులు గత పాలకులు. నేటి పాలన 56 మాసాల్లో నిజం, నమ్మకం, ధైర్యం, భరోసా, నేటి పాలన. ఈ పాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు గెలవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయటం అంటే ఒక పేదవాడి జీవితాన్ని మార్చటమనే భావనలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నాయి అని అంటానికి ఈరోజు జరిగినటువంటి సభ. ఒక పక్క సంద్రం, జనసంద్రం. సంద్రము జనసంద్రము రెండూ ఉన్నాయి అక్కడ. ఈ జనసంద్రంలో ఉన్నటువంటి జోష్ ఏదైతే ఉందో, వారు నగారా మోగించినా, శంఖారావం చేసినా, ఇవన్నీ గొంతులు కలిసి చేసినటువంటి శంఖారావం. లక్షలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కలిసి వచ్చింది. ఎక్కడికి? మా నాయకుడు మోగించేటువంటి నగారాన్ని, శంఖారావాన్ని వినటానికి. ఏదైతే కుట్రలు, కుతంత్రాలు, మోసం, వంచన, అబద్ధం, అన్నిటికంటే ప్రధానమైనటువంటిది వచ్చే ఎన్నిక అబద్ధానికి, నిజానికి. గతంలో చంద్రబాబు నాయుడు ఒక అబద్ధానికి ఒక రూపం, చంద్రబాబు నాయుడు అబద్ధానికి ఒక రూపం. అది 6 తలలుగా విస్తరించింది. మనం 4 తలల పాములనే చూసాం, కానీ ఇది 6 తలల పాము. ఒకటి పత్రికేయ రంగంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, పవన్ కళ్యాణ్, ఆయన పక్కనొచ్చి లోకేష్. అంటే అబద్ధం 6 రూపాల్లో ప్రజల్ని నిత్యము కూడా ఏదో ఒక అబద్ధాన్ని పంపి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలనేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. కానీ నిజం ముందు ఆటలు సాగవు కొమ్మినేని గారు. నిజం ముందు ఆటలు సాగవని నిరూపితమైంది. చెప్పినటువంటి ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి, చెప్పకపోయినా కూడా ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకుని హామీలను అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి. ప్రధానంగా పేదవాడు అత్యంత పేదవాడిగా మారిపోయేటువంటి రోజు ఆరోగ్య సమస్య. చూడండి, 25 లక్షల రూపాయలు విలువైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డు పేదవాడింట్లో డిపాజిట్ మాదిరిగా ఇచ్చినటువంటి నాయకుడిని ఏమనాలి? జబ్బు చేసినప్పుడు డబ్బు అప్పిచ్చివాడే దేవుడైతే జబ్బుకు డబ్బు అక్కర్లేదనుకున్నటువంటి డబ్బు అవసరం లేదు. ఇవాళ 3553 ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తే రోజు ఈనాడు పత్రికలో రాస్తారు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయని. ఆరోగ్యశ్రీని వ్యతిరేకించినటువంటి వాడు ఆ రోజు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆరోగ్యశ్రీ రావడం వల్ల నిరుపేదలు, పేదలు, ఎవరైతే కూలినాలి చేసుకునేవారు ఎంత ధైర్యంగా బ్రతుకుతున్నారు. ఈ తరం గురించి కాదు, వచ్చే తరం. ఏదైతే విద్యను మాత్రమే నేను ఆస్తిగా ఇస్తానని చెప్పాడు, నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి, దానితో పాటుగా ఇంగ్లీష్ మీడియం చూసి వారవలేక ప్రతిపక్షాలు అనేకమైనటువంటి తెలుగుకి అన్యాయం జరుగుతుందని, తెలుగుని నెగ్లెక్ట్ చేస్తున్నారని రకరకాల ఆరోపణలు చేశారు. ఒకటి, చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఆయన ఓటమిని ఆయన ఒప్పుకుని నేను నెక్కలేనని పవన్ కళ్యాణ్ని జత వేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారో ఆయనకే పాలుపోనటువంటి పరిస్థితి ఉంది. నిన్న మనం గమనించాం, 2 స్థానాలు పొత్తు ధర్మాన్ని పాటించకుండా వారు ప్రకటించారట చంద్రబాబు నాయుడు గారు. ఈయన కూడా 2 ప్రకటిస్తారట. రేపు చంద్రబాబు నాయుడు 150 ప్రకటిస్తాడు, ఈయన 150 ప్రకటిస్తాడా? అది ఆలోచించినట్లయితే వీళ్ళ పొత్తు ధర్మం కాదు, వీళ్ళ యుక్తి ధర్మం, వాళ్ళ వృత్తి ధర్మం, అబద్ధాలు ఆడేటువంటి వాళ్ళ యొక్క వృత్తి ధర్మంగా మారిపోయింది అనేటువంటిది ఒక వాస్తవ విషయం. ఈరోజు ఏదైతే నగారా జగన్మోహన్ రెడ్డి గారు మోగించారో, జగన్మోహన్ రెడ్డి గారంటే నమ్మకం అని, జగన్మోహన్ రెడ్డి గారంటే నిజమని, జగన్మోహన్ రెడ్డి గారంటే చెప్పిన మాట అమలు చేస్తాడని, ఇంతకాలానికి ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం సడలిపోయింది. చంద్రబాబు నాయుడు టైంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయకుండా 5 ఏళ్లు కాలయాపన చేసి ప్రజల్ని ఎలా వంచాలనేటువంటిది ఏకైక లక్ష్యంగా పనిచేసిన చంద్రబాబు నాయుడికి ఇచ్చిన మాటని కరోనా లాంటి విపత్తు వచ్చినప్పటికీ కూడా ప్రజల యొక్క రక్షణే నా లక్ష్యమని ప్రజలకిచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేశారు. దళారీ వ్యవస్థ లేదు,
దోపిడీ వ్యవస్థ లేదు, ఆశ్రిత పక్షపాతం లేదు, పేదరికమే లక్ష్యం. ఒక్క నిమిషం మీరు మళ్ళీ మాట్లాడుదురు కానీ మీ పార్టీ క్యాడర్లో ఎలాంటి జోష్ వచ్చింది ఏం కదా దాని మీద మాట్లాడుతురు కానీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడడానికి ముందుగా వాస్తవ పరిస్థితి ఏమిటి అక్కడ ఆ సభ దగ్గరికి హాజరైన సాక్షి ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ ఉన్నారు. ఇస్మాయిల్ చెప్పండి, అక్కడ ఎలాంటి జోష్ కనిపించింది ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఆయన క్యాడర్లో ఎలాంటి భరోసా ఇచ్చారు? పార్టీలో కనిపించిన ఉత్సాహం, ఇతరత్ర అంశాల మీద మీ విశ్లేషణ ఏమిటి? డెఫినెట్గా ఈరోజు ఏదైతే మీటింగ్ స్టార్ట్ కావడానికి ముందే అంటే దాదాపు 4 గంటలకు అట్లా మీటింగ్ స్టార్ట్ అయింది అనుకుంటే అంతకంటే ముందు ఉదయం 11 గంటల నుంచే పెద్ద ఎత్తున జనం రావడం స్టార్ట్ చేసింది. నేను చాలామంది వచ్చినటువంటి వాళ్ళని కలిశాను. అయితే అందరూ కూడా పార్టీ క్యాడర్, ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు చూడమర వరకు విశాఖలో అన్ని ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం తరలి వచ్చింది. చాలామంది ఏదైతే సభా వేదిక బయటే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, వాళ్ళందరూ కూడా లోపలికి రానటువంటి సిచ్యువేషన్. బట్ జగన్మోహన్ రెడ్డి స్పీచ్ విన్న తర్వాత చాలా మందితో నేను మాట్లాడడం జరిగింది. ఒకటి, డైరెక్ట్గా నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను, 2024 ఎన్నికల్లో నేను చేసినటువంటి సంక్షేమ పథకాల ఆధారంగా ఎలక్షన్స్కి వెళ్తున్నాను, మీరు నాతో సిద్ధమా అని ఆయన ఏదైతే కార్యకర్తలతో డైరెక్ట్గా ఐ కాంటాక్ట్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారో ఆ కంటిన్యూషన్ లాస్ట్ 10 మినిట్స్ ఏదైతే ఉందో మొత్తం ఈ సభా ప్రాంగణం అంతా కూడా మేము సిద్ధం అనేటువంటిది ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటకు మేము సిద్ధం అనేటువంటి ఒక ఇమీడియట్ రియాక్షన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. చాలామంది కార్యకర్తలు కూడా నేను వాళ్ళతో మాట్లాడాను. కొన్ని చోట్ల నియోజకవర్గాల ఇన్ఛార్జ్ చేంజ్ అవుతున్నాయి కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగినప్పుడు మా నియోజకవర్గంలో ఫ్యాను జగన్, ఇవి రెండే ఇంపార్టెంట్ సార్ మాకు. జగన్మోహన్ రెడ్డి పాటతో ఎవరు క్యాండిడేట్ పెట్టినా కానీ గెలుస్తారనేటువంటి మాట వాళ్ళు చెప్పడం అనేటువంటిది చాలా ఎక్కువ మందితో నేను వినడం జరిగింది. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సంబంధించి క్యాడర్లో ఒక ఉత్సాహం ఉంది. గతంలో జన్మభూమి కమిటీలు ఉండేటువంటివి వాళ్ళ చేతుల్లో ఉండేది, ఈసారి మేము చేయలేదు అనేటువంటిది చాలామంది అంటున్నప్పటికీ కార్యకర్తలుగా మా ఇళ్లలో ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మేము ఒక సైనికులుగా మేము పనిచేస్తాము. మేము ఊరిలోకి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా మాకు ఒక గౌరవం ఉంది, దాన్ని మేము కార్యకర్తని చెప్పుకోవడానికి గర్వం ఉంది అనేటువంటి మాట కూడా వాళ్ళ దగ్గర నుంచి వినిపించింది. ఒక విధంగా ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్ అనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశారు. క్యాడర్ కూడా అదే ఉత్సాహంతో వెళ్ళింది. ఈ ఒక్క మీటింగ్ చాలు మాకు ఎలక్షన్ వరకు అనేటువంటి మాట చాలా మందిలో వినిపించింది. జగన్మోహన్ రెడ్డి స్పీచ్లో ఫస్ట్ పార్ట్ మొత్తం ఆయన సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక్కొక్క పథకాన్ని వివరిస్తూ వచ్చారు. లాస్ట్ 10-15 మినిట్స్ ఏదైతే ఉందో ముఖ్యంగా క్యాడర్తో ఎలక్షన్స్కి వెళ్తున్నటువంటి సమయంలో నేను ఒంటరిగా వెళ్తున్నాను, మీ దమ్మకంతో వెళ్తున్నాను, పార్టీ నా ఒక్కడిది కాదు, ఈ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలందరిది అనేటువంటి మాట అని చెప్పినప్పుడు ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. సో డైరెక్ట్గా కార్యకర్తలతో ఆయన ఐ కాంటాక్ట్గా మాట్లాడడము, ఆ ర్యాంప్ మీద ఆయన ముందు వరకు వచ్చి ఎక్స్టెన్షన్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ ఎక్స్టెన్సివ్ స్టేజ్ మీద ముందు వరకు వచ్చి అభివాదం చేయడం అనేటువంటిది డెఫినెట్గా ఒక గూస్ బంప్స్ వచ్చాయి కార్యకర్తలందరికీ. వాళ్ళందరూ కూడా ఒక జోష్లో ఉన్నాము అనేటువంటిది, ముఖ్యంగా మీడియా వాళ్ళు ఎక్కడున్నారో వెతికి వచ్చి మాట్లాడతాం అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి మాట. ఒక విధంగా చెప్పాలంటే ఈ క్యాడర్ మొత్తం ఈరోజు ఒక జోష్లోకి వచ్చేసింది, క్యాడర్ యాక్టివేట్ అయింది అనేటువంటిది పార్టీ లీడర్స్ కూడా చెప్తున్నారు. కొమ్మినేని గారు, ఓకే, అంటే ఓవరాల్గా చూసినప్పుడు అంతకుముందు మంత్రులు కానీ ఇతరత్ర ప్రముఖ నాయకులంతా మాట్లాడారు. అప్పుడు క్యాడర్లో కనిపించిన స్పందన ఏమిటి? జగన్ గారు వచ్చిన తర్వాత వచ్చినటువంటి స్పందన ఏమిటి? క్యాడర్లో కొంత వాళ్ళకి ప్రాధాన్యత తగ్గింది, వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత అని ఒక ప్రచారం జరుగుతుంది కదా, అవంతా కూడా పటాపంచలు అయిపోయినట్లయినా జగన్ గారి ప్రసంగం తర్వాత? బట్ డెఫినెట్గా చాలా రిపోర్ట్స్ మధ్య మధ్యలో కొంతమంది న్యూస్ రిపోర్ట్స్ కావచ్చు జనాల్లో అక్కడక్కడ వినిపిస్తుంది, కార్యకర్తలకు ఏమీ జరగలేదు అనేటువంటి ఒక చర్చ వినిపించింది. కానీ వచ్చినటువంటి క్యాడర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చూడాలి అని లాస్ట్ వరకు చివరిగా జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ ఈ ఎక్స్టెన్సివ్గా ఉన్నటువంటి స్టేజ్ ముందుకు వచ్చి అభివాదం చేసే వరకు కూడా అందరు ఇక్కడే ఉన్నారు. హెలికాప్టర్ వచ్చినటువంటి క్షణం ఏదైతే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ఇక్కడికి ఎంటర్ అయిందో సభా ప్రాంగణం దగ్గరికి, అప్పుడు అందరూ కూడా లేచి అభివాదం చేయడము, ఉత్సాహము, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒకటే డిస్కషన్, మేము జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చాము, జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి, ఈ 2 అంశాల మీదే ఎక్కువగా మాట్లాడారు. అయితే డెఫినెట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి విధానం, మీరే నా సైన్యం, మీతో కలిసి నేను ఎలక్షన్స్ వెళ్తున్నాను, నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారనేటువంటి ఆయన ఏదైతే క్వశ్చన్ వేశారో దాని రియాక్షన్ నిజంగానే చెప్పాలంటే ఈ ఏరియా మొత్తం ఒక విధంగా రీసౌండ్ రావడము, ప్రతి ఒక్కరు కూడా ఈ మొత్తం స్టేడియంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు పైకి లేపి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా కొంతమంది నన్ను పిలిచి మేము మాట్లాడతాము, మేము చెప్తాము అని వాళ్ళే సంక్షేమ
పథకాల గురించి చెప్పడము, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్పడము, మేము కార్యకర్తలము, మాకు డెఫినెట్గా వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది చాలా స్ట్రాంగ్ వ్యవస్థ. ఇది వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అర్హుడికి ఇక్కడ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కొంతమంది కావాలని దీని మీద బుర్ర జల్లుతున్నారు, కార్యకర్తలకు కోపం ఉందనేటువంటి మాట చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మేము ఆయనతో ఉన్నాము అనేటువంటిది పదే పదే కన్వే చేసేటువంటి ప్రయత్నం చేశారు. బట్ డెఫినెట్గా లాస్ట్ 10-15 మినిట్స్ ఏదైతే మీటింగ్ సంబంధించిందో అది మొత్తం సభా ప్రాంగణంలో ఒక హైలైట్ చెప్పొచ్చు. ఈరోజు జరిగినటువంటి మీటింగ్ కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలే కాదు, పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చింది. ఒక ఎలక్షన్కి కావాల్సినటువంటి ఒక కిక్ స్టార్ట్గా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా చెప్తున్నారు. ఏవైతే కొంత సోబర్గా ఉంటారో నాయకులు, ముఖ్యంగా కొంత సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ జనం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తకు ఉన్నటువంటి కనెక్ట్ ఇది అనేటువంటి మాట వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. కుమ్మినేని గారు రైట్, మీకు వీలైతే లైన్లో ఉండండి. మీ మిత్రులు మిగతా గెస్టులు కూడా ఎవరైనా మీతో మా ఇంటరాక్ట్ అవదలిస్తే అవుదురు, కానీ మీకు అవకాశం ఉంటే ఉండండి. ఇక బాజీ గారు, భారతీయ జనతా పార్టీ నేత బాజీ గారు, చెప్పండి, ఏమిటి అర్జునుడు శస్త్రాలన్నింటినీ వదులుతున్నారు, యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు, ఎలా ఉంది భీముడి దెబ్బ ఎలా ఉంది? సార్ నమస్కారం కుమ్మినేని గారు, అదేవిధంగా తిలక్ గారికి, వేణుగోపాలకృష్ణ గారికి, చూస్తున్న వ్యూస్ అందరికీ కూడా నమస్కారం. ఎన్నికల సమరాంగణంలో ఎవరైనా సరే ఆఖరి అస్త్రాలు ప్రయోగం అనేది కామన్ అయినటువంటి అంశం అండి. ఈ అంశంలో ప్రజా ఆమోదం, ప్రజా కేమోదం, ఇందులో మనం తేల్చాల్సినటువంటి ఆశీర్వాదం కోసం చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మళ్ళీ మరొక జన్మ ఎత్తాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఒక కాలక్రమంలో చేసినటువంటి ప్రణాళిక కానీ లేకపోతే ప్రజా పరిపాలన కానీ దానిలో ఉన్నటువంటి లోపాలు మంచి చెడులు మొత్తం కూడా డిసైడ్ చేసుకున్నటువంటి ఫ్యాక్టర్ పోయేటువంటి ప్రజలకి ఈ రోజున ఎన్నికల ముందు మళ్ళీ కనపడి వాళ్ళతో పాటు కలిపి వెళ్ళడం కోసం లోపభూయిష్టమైనటువంటి విధానాలా లేకపోతే లాభపాయిష్టమైనటువంటి అంశాల అనేటువంటి విధానాలు ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశం ఆహ్వానించదగినటువంటి పరిణామమే ఇందులో కుమ్మినేని గారు. వాస్తవానికి డిసైడ్ చేయాల్సినటువంటి ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అన్ని విధాలుగా మాకు అంశాల వారీగా ఉపయోగపడ్డారా, లేకపోతే దీర్ఘకాలీన ప్రయోజనాల ప్రయోగంగా దీన్ని మార్చారా, లేకపోతే రేపటి నవతరానికి, భవిష్యత్తు భారతానికి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణానికి వారి యొక్క శక్తియుక్తులు ప్రదర్శించారనేది ప్రజలు నిర్ణయించుకున్నటువంటి తీరు. ఈ రోజున అంటే జగన్ గారు చెప్పింది అదే కదా, కాదు బాజీ గారు, జగన్ గారు చెప్పింది అదే కదా, భవిష్యత్ తరానికి తరం బాగుపడాలంటే, భవిష్యత్ తరానికి ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం సాగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ని గెలిపించాలి, ఇంటింటికి మెసేజ్ ఇవ్వాలన్నారు కదా. అట్లాగే లక్షలాది మంది వచ్చిన తీరు, దీంతో వైసీపీ మళ్ళీ గెలుస్తుందనేటువంటి అభిప్రాయం ఏర్పడిందా లేదా? ఇందాక మంత్రి గారు కూడా ఖచ్చితంగా 175 టార్గెట్ అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. మీరేమంటారు? మీకు కూడా అలాంటి అభిప్రాయం ఏర్పడిందా జనాన్ని చూసిన తర్వాత, క్యాడర్ని చూసిన తర్వాత? క్యాడర్ సభ ఎట్లా ఉంటే బహిరంగ సభ పెడితే ఇంకెన్ని లక్షల మంది వస్తారు? ఇక్కడ ఒకటి కుమ్మినేని గారు, అభిమానం, ఆదరణ, ప్రజా విశ్వాసం, ప్రజా మనోగతానికి సంబంధించినటువంటి అంశం, భవిష్యత్తు యొక్క వ్యూహానికి సంబంధించినటువంటి ఆలోచన ప్రకారం ప్రభుత్వం పోతుంది. అదేవిధంగా భవిష్యత్తుకు ఆశీస్సులు ఇవ్వడం కోసం ప్రజల యొక్క ఆలోచన ఉంటుందండి. ఇక్కడ మోదమా ఖేదమా అనేటువంటి అంశానికి వస్తే, మోదానికి మెచ్చినటువంటి ప్రజలు, ఖేదానికి విమర్శించినటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, సంస్థ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల సమరాంగణంలో తేలుతాయి. కుమ్మినేని గారు, మీకు తెలియనటువంటి అంశం కాదు ఇది, సీనియర్ జర్నలిస్ట్గా మీకు చెప్పగలిగినటువంటి అంశం కాదు. ప్రజా ప్రయోగ అంశాలలో లాభపు ఇష్టమా లేకపోతే భవిష్యత్తు యొక్క రాజకీయ వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి స్థాపన సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటామా లేదనేది ఈ రోజున జనసందోహంతో సంబంధించినటువంటి అంశంతో పాటుగా రేపటి యొక్క భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యూహానికి సంబంధించినటువంటి అంశంగా మనం భావించవచ్చు. ఖచ్చితంగా ఇది వారి యొక్క శ్రేణులకి, ఒక విధంగా చెప్పాలంటే శ్రేణులకి ఇది ఉత్సాహభరితమైనటువంటి అంశం. అదేవిధంగా వారి యొక్క ఆలోచన పర్వానికి కూడా ఆహ్వానించే పరిణామంగా కావచ్చు. భవిష్యత్తు పరిణామ దీంతో అట్లాగే అది ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకు బీజేపీకి పెద్ద స్టేక్ లేదు, అది వేరే విషయం. మరి పొత్తులు వస్తాయా రావా అని పక్కన పెడితే, ఈ సభ చూసిన తర్వాత ఊరుకుంటామండి. ఈ సభ చూసిన తర్వాత తెలుగుదేశం జనసేన అధినేతల యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? వాళ్ళు భయపడే పరిస్థితి ఉంటుందా? మీరేమనుకుంటున్నారు ఆ విషయంలో? పోటాపోటీ సభాస్థలిలో కుమ్మినేని గారు, మీకు తెలియదేముంది, అధికారంలో ఉన్నవాళ్ళు ఆ మాత్రం గర్జించక, ప్రజలను మెప్పించక, లాభదాయకమైనటువంటి వ్యవస్థని నొప్పించక,
జనాల మధ్యలో జొప్పించగా వారి యొక్క ఆలోచనలు ఖచ్చితంగా నెట్టించగా చేసే ప్రయత్నాల్లో ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి సక్సెస్ అవుతారు. ఏదో ప్రాస ప్రత్యామ్నాయ కోసం ప్రభుత్వంగా మీరు ఏదో ప్రాస కోసం ప్రతిపక్షంగా మాట్లాడుతున్నట్టుంది. ఆలోచనలో వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. మంత్రి గారు ఎందుకంటే ఎక్కువ ప్రాస మాట్లాడగలరు, మీరు ప్రాస కోసం మాట్లాడి విషయాన్ని దాటేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. ఒక్క నిమిషం మళ్ళీ తిలక్ గారు కూడా మాట్లాడలేదు. వేణుగోపాల్ కృష్ణ గారు చెప్తే వినాల్సిందే, చెప్పాల్సిందే. ఒకసారి తిలక్ గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ ఇద్దరు మాట్లాడదు. కానీ తిలక్ గారు చెప్పండి, ఇవాళ జరిగినటువంటి సిద్ధం మహాసభ ఎట్లా జరిగింది, కేడర్లో జోష్ ఎలా నింపింది, జగన్ గారు అర్జునుడికి నేను డిక్లేర్ చేసుకున్నారు, అంతేకాకుండా తన మార్క్ జగన్ మార్క్ ఏమిటో చంద్రబాబు మార్క్ ఏమిటో చూడండి అని ప్రజలకి తెలియజెప్పమన్నారు. సో అనేక అంశాలు ప్రస్తావించారు. నేను గమనించిన ఒక అంశం ఏమిటంటే, ఈయన విద్య గురించి ఆరోగ్యం గురించి ఈయన ఉపన్యాసం ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారేమో ఎక్కడో మరి ఉరవకొండో ఎక్కడో ఆయన మద్యం గురించి మాట్లాడుతున్నాడు, క్వార్టర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇదేందండి బాబు, ఈ వయసులో ఆయన మద్యం తాగమని జనానికి చెప్పటం ఏంటి? ఈయనేమో చదువుకోమని చెబుతున్నాడు జగన్ గారు, ఆయనేమో మద్యం తాగమని చెబుతున్నాడు. ఎట్లా ఈ పరిణామాలన్నింటినీ మీరు ఎట్లా విశ్లేషిస్తారు? తిలక్ గారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం. మంత్రి గారు వేణుగోపాల్ కృష్ణ గారు, బాజీ గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. ఇవాళ సభ కార్యకర్తల సమావేశం. ఇంతకాలం జరుగుతున్న ప్రచారం ఏంటంటే, వాలంటీర్ సిస్టమ్ వచ్చిన తర్వాత కార్యకర్తలకు జగన్ గారికి సంబంధాలు తెగిపోయినాయి అనే ప్రచారం బాగా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన పత్రికలు విస్తృతంగా ప్రచారం చేసింది. అది నిజం కాదు. జగన్ గారి అడుగు పెట్టిన తర్వాత కార్యకర్తల జోష్ ఎలా ఉంటుందో ఈవేళ సమావేశం రుజువు చేసింది. ఆ సంబంధాలు యథాతథంగా ఉన్నాయి, ఇంకా మెరుగుపడి అని చెప్పడానికి ఈవేళ సభ ఒక తార్కాణం. రెండు, ఈ సభలో జగన్ గారి ప్రసంగం ద్వారా ఆయన శంఖారావం పూరించారు. కార్యకర్తల సమావేశానికే ఈ రకమైన స్పందన ఉన్నప్పుడు ఆయన ప్రజలలోకి వెళ్ళినప్పుడు ఏ రకమైన స్పందన ఉంటుంది? ఇక అది ఊహించలేనిది. ప్రజలతో ఆయన నవరత్నాల పథకం ద్వారా డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకున్నారు. ఆ డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకోవడం వలన ప్రజల స్పందన ఎలా ఉంటుంది అని చెప్పడానికి జగన్ గారి మొదటి సభ జరగగానే మనం దాన్ని అంచనా వేసుకోవచ్చు. ఒకటి, ఆయన చేసిన పాజిటివ్ ఓటు అడుగుతున్నారు జగన్ గారు. నేను ఈ పథకాలు అమలు చేశాను, ఈ మంచి నేను చేశాను, మీ ఇంటికి ఈ మంచి చేశాను అనిపిస్తే నాకు అండగా నిలబడండి, ఓటు వేయండి అని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నెగిటివ్ ఓటు మీద డిపెండ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు నెగిటివ్ ఓటు మీద డిపెండ్ అవుతున్నారు. అందువల్ల ఈ నెగిటివ్ పాజిటివ్ ఓటు మీద సవాల్ చేసి నేను మీకు మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి అని అడగడం అనేది ఒక ధైర్యం ఉన్నవాడు చేసే పని అది. ఈ రోజున దేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని ధైర్యంగా వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకెడుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 175కి 175 గెలుస్తామని జగన్ గారు ధైర్యంగా అడుగు వేస్తున్నారు. ఇవి పోలికలు ఉన్నవి. మేనిఫెస్టోలో 99% అమలు చేశామని జగన్ గారు చెప్తున్నారు. మేనిఫెస్టోని అసలు కంప్యూటర్లోంచి తీసేసినటువంటి వెబ్సైట్ నుంచి తీసేసిన పార్టీ అవతలుంది. ఈ కంపారిజన్స్ అన్నీ ప్రజలకు తెలుసు. ప్రజల్లో నేను ఒక మాట సూటిగా చెప్పదలుచుకున్న రేపు ఎన్నికల గురించి, 1,65,00,000 రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో ఉంటే 1,45,00,000 చిల్లర అంటే 86% మందికి 86% రేషన్ కార్డుల వాళ్ళకి నవరత్నాల పథకం ద్వారా ప్రయోజనం అందింది. ఈ 86% మందిలో కొంతమంది ఓటు వేయకపోయినా జగన్ గారి గెలుపు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. ఆయన పేదవాళ్ళని నమ్ముకున్నాడు. ఈ ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎంత పేదవాళ్ళని నమ్ముకున్నాడో బిలో మిడిల్ క్లాస్ని కూడా నమ్ముకున్నాడు ఆయన. ఈ రేషన్ కార్డులో నవరత్నాలు అందుకున్న వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ ఉన్నారు, పేదలు ఉన్నారు. మిగిలింది ఎవరైనా అంటే అబవ్ మిడిల్ క్లాస్, ఎంప్లాయీస్, కొంతమంది ధనవంతులు. ఆ 16%లో 14%లో వీళ్ళంతా ఉన్నారు. అందువల్ల ఆయన గెలుపును ఆపటం అసాధ్యం. ఈ ప్రతిపక్షాలు, తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా
జగన్ గారు గెలుపడం ఆపడం అసాధ్యమని మాత్రం నేను అభిప్రాయపడుతున్నాను. రైట్. మంత్రి గారు చెప్పండి, ఏంటి మీరెట్లా పోల్చి చూస్తారు? అర్జునుడి పోలిక ఒకటి, ఈయనేమో విద్యా వ్యవస్థ గురించి, వాలంటీర్ వ్యవస్థ గురించి, అట్లాగే అనేక ఆరోగ్య వ్యవస్థ గురించి, ఆరోగ్య సురక్షా క్యాంపుల గురించి మాట్లాడుతుంటే, మరోవైపు ఏమో మీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మద్యం గురించి, ఏంటవి బ్రాండ్ల గురించి, ఈ క్వార్టర్ల గురించి ఇవి మాట్లాడుతున్నాడు. ఏమిటి, ఎందుకు అట్లా అయిపోయాడు ఆయన? ఈయన ఎందుకు ఇట్లా ఇటువంటివి మాట్లాడుతుంటే ఆయన అట్లా మాట్లాడుతున్నారు? ఈ పోలికని జనం అబ్జర్వ్ చేస్తారా, చేయరా? ఖచ్చితంగా కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు గారికి మతి భ్రమించింది అని అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుచేతనంటే అభివృద్ధి గురించి ఆయన మాట్లాడలేడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని ఆలోచన చేయనటువంటి వ్యక్తి. ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకం ఇచ్చి ఒక పేదింటి బిడ్డ ఇవాళ గాలిలో అంటే విమానంలో వెళ్ళి విదేశాల్లో ఉద్యోగం చేయటానికి కారణం ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం ఇవాళ ఎంత గొప్పదంటే 2014-19 మధ్యలో ఫీజులు అన్నీ తగ్గించేసి కులపోళ్ళు కాలేజీల ఫీజులు పెంచేసినటువంటి చంద్రబాబు నాయుడు విద్య గురించి మాట్లాడలేడు. ఎందుచేత మద్యం గురించి మాట్లాడుతున్నాడు. సారా నారా అయిపోయాడు. ఇప్పుడు సారా నారాలాగా మారిపోయి ఆయన మద్యం బ్రాండ్ల గురించి అంటే పేదవాడిని మళ్ళీ ఎలా మోసం చేయాలి అంటే వీళ్ళు ఈజీగా ట్రాప్ అయిపోతారు. మద్య నిషేధం విషయంలో లిక్కర్ కన్జంప్షన్ అనేది రాష్ట్రంలో గణనీయంగా తగ్గింది కొమ్మినేని గారు. ఇది ఒక అబద్ధాన్ని రోజు పదే ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనే అతి విశ్వాసం చంద్రబాబు నాయుడుకి ఉండింది. అది కొంతకాలం ఉన్న తర్వాత తగ్గిన తర్వాత నేను ఓడిపోతానని తెలుసుకుని పవన్ కళ్యాణ్ జాయింట్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియదు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి ఏ మాటని నమ్మరని జగన్ గారు అదే అన్నారు కదా. జగన్ గారు నిజం, చంద్రబాబు అబద్ధం. అబద్ధానికి ఇప్పుడే చెప్పాను కదా 6 తలలు అలా మార్చాను కదా, ఈ తలలో ఏదో తల పనికి వస్తుందని అనుకోవచ్చు. ఇక్కడ నేను ఈ మధ్య మహిళా సంఘాల మీటింగులు వెళ్ళినప్పుడు స్వయంగా వారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అబద్ధం, జగన్ గారు నిజం. ఎందుచేతనంటే ఈ సంక్షేమాలు అమలు చేయలేరని, ఈ రాష్ట్రం దివాలా తీసిందని, శ్రీలంకగా మారిపోతుందని ఎన్నిసార్లు పత్రికల్లో రాయించాడండి, ఎన్ని సభల్లో మాట్లాడాడండి. కానీ చెప్పింది ఏదైనా అమలు చేయకుండా ఆగిందా? ఖచ్చితంగా అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అన్నిటికంటే కొమ్మినేని గారు ఇక్కడ సామాజిక మహాన్యాయ శిల్పం అని మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. 206 అడుగుల ఎత్తు విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. ఏ వర్గాలైతే రాజ్యాంగ ప్రమాణం చేసినటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధంగా పాలిస్తే వారికి న్యాయం జరుగుతుందని ఆలోచించారో ఆ వర్గాల వారి యొక్క ఆత్మగౌరవాన్ని కానీ, ఆత్మస్థైర్యాన్ని కానీ, ఆత్మధైర్యాన్ని కానీ పెంచారు జగన్ గారు అని అనటానికి అదొక పెద్ద ఉదాహరణ. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదు. రైతులను మోసం చేశాడు, మహిళలను మోసం చేశాడు, విద్యార్థులను మోసం చేశాడు, పేదలను మోసం చేశాడు, వృద్ధులను మోసం చేశాడు, ఇంట్లో వాళ్ళని మోసం చేశాడు. మోసము ప్లస్ ఒక అబద్ధము, ఒక దగ, ఒక కుట్ర, ఇవన్నీ చేసిన చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి ఏముందండి? ఏమీ లేదు. ఈ బ్రాండ్లను సారా గురించి మాట్లాడుతున్నాడంటే ఇవాళ మనం 2024లో ఉన్నాం. కొమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? అమ్మ మీ ఇంట మీ బిడ్డకిచ్చే ఆస్తి చదువు నేను అనేటువంటిది మీకు గుర్తుండే ఉంటుంది. గతంలో ధనవంతులు ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లల చదువుల కోసం పట్టణాలకు వెళ్ళిపోయేవారు. పట్టణానికి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే మా పిల్లల చదువుల కోసం అనేవారు. ఉన్న ఆస్తులు కూడా అమ్మేసేవారు. అంటే ఎందుకు అమ్మేసి ఆస్తి అమ్మేసి చదివిస్తున్నారు ఏమిటని ఆ రోజు మాలాంటి వాళ్ళకి కొంచెం అనుమానాలు. నాలాంటి వాడు కూడా, నేను చాలా పల్లెటూరులో పుట్టాను, వాళ్ళకి తెలిసింది విద్య విలువ. అందుకే వాళ్ళందరూ ఉన్నతులయ్యారు. ఆ విద్య అందించాలని పేద తండ్రికి ఉంది, పేద తల్లికి ఉంది. కానీ ఆ విద్య అందకపోవడానికి కారణం వాడి చేతిలో డబ్బు లేదు. ఇక్కడ అది ఆ డబ్బు లేని తనాన్ని గమనించి ఆ పేదింటికి నేను తండ్రి తల్లి అవుతానని ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తే తండ్రి రాజశేఖర రెడ్డి గారు, కుమారుడిగా ఈయన చంద్రబాబు నాయుడు ఒక దగా చేశాడు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ 50%కి తగ్గించేశాడు. 50% కాదు, 35,000 స్లాబ్. కాలేజీలో అప్పటి వరకు ఫీజు ఉంటే 1,00,000 ఉంటే అది 3 లక్షలు అయింది. మరి అది దగా కదా. ఇవాళ మళ్ళీ కాలేజీ ఫీజులు రెగ్యులేట్ చేశారు, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఒకటి ఈ మధ్యకాలంలో నేను చూశాను, మన రాష్ట్రంలో
చాలా పెద్ద పెద్దలు చెప్పుకుంటున్నటువంటి ఒక మాట కొమ్మినేని గారు తమతో కూడా చెప్తున్నాను. ఏం చేతనంటే ఈ రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం దేశంలో అనేక చట్టాలు వచ్చాయి, నిర్మూలింపబడలేదు. ఆ సెలవులు వచ్చేసిన తర్వాత సెలవులు ఇచ్చి స్కూళ్ళు ఓపెన్ అయ్యే టైంలో ఎంఈఓలు ఎండిఓలు స్పెషల్ ఆఫీసర్లు ఊరంతా తిరుగుతూ ఉండేవారు, ఎక్కడైనా బాల కార్మికులు దొరికితే తెచ్చి పాఠశాలలో వేద్దామని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కారణ జన్ముడిలాగా ఒక ఔషధం ఇచ్చాడు, అమ్మఒడి అనే ఒక ఔషధం ఇస్తే బాల కార్మిక వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా హోటల్లో పనిచేయడానికి పిల్లలు లేడు, ఇటుక బట్టీలో పనిచేయడానికి పిల్లలు లేడు, ఇంట్లో బేసీలను తోమడానికి పిల్లలు లేరు. ఆలోచించండి, ఒక పెద్ద ఆయన కలిశాడు మొన్న ఒక శాసనసభ్యుడే, అవునన్నా నువ్వు చెప్పింది చాలా నిజం అన్న, ఈయన సంస్కర్త మాదిరిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కనపడుతున్నాడు, వాళ్ళ పిల్లల చదువుల కోసం ఆయన ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్కి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలింపబడిందని అంటే ఆయన అన్నాడు, అన్న మా ఇంట్లో పనిచేయడు రాయలసీమ ఒక పెద్ద శాసనసభ్యుడు ధనవంతుడు, ఆయన చెప్పిన మాట ఏమిటంటే మా ఇంట్లో పనిచేయడానికి ఆ పక్కన ఎస్సీ కాలనీ నుంచో బీసీ కాలనీ నుంచో పిల్లలు వచ్చేవారు, ఇప్పుడు లేరన్నా నేను బెంగాల్ నుంచి అస్సాం నుంచి తెచ్చుకుంటాను అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇది కదా పాలకుడి యొక్క దక్షత, ఇది కదా పాలకుడు ప్రజారంజకంగా ప్రజల యొక్క మనస్సులు ఎరిగి పరిపాలించడం, ఇది కదా పాలకుడు ఒక ఫ్యూచర్ జనరేషన్ అంటే భవిష్యత్ తరానికి పెట్టుబడి పెడితే ఆ తరం మారుతుంది. ఇప్పటిదాకా తరతరాలుగా పేదరికం పట్టి పీడిస్తున్నటువంటి ఈ కుటుంబాలని ఈ తరంలో మార్చడం ద్వారా భవిష్యత్ తరాలకి మార్గదర్శి కాదు ఆరాధకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఆయన పాలనలో మేము కూడా మంత్రులుగా ఉండటం అంటే ఇది ఆశ్చర్యకరం. రెండవది సోషల్ ఇంజనీరింగ్లో జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎవరు సాటి రారు. ఎందుచేత రాజ్యసభ స్థానాలు చూడండి, చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చారు, ఈయన ఎవరికి ఇచ్చారు. డబ్బుకి ఆయన అమ్మాడు, డబ్బు లేని వాళ్ళకి ఈయన ఇచ్చాడు రాజ్యసభలే కాదు, నాలాంటి అతి సామాన్యుణ్ణి మంత్రివర్గంలో తీసుకొని ఇవాళ కులగణన లాంటి ఒక గొప్ప ప్రక్రియ ఈ రాష్ట్రంలో జరుగుతుందని అంటే ఈ అట్టడుగు వర్గాల వారికి ఉన్నటువంటి భావజాలం ఏమిటి, అట్టడుగు వర్గాలు ఏమి కోరుకుంటున్నాయి అని ఆయనకి వివరించినప్పుడు ఆయన స్పందించినట్టు తీరు చూసినట్లయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పనిచేయడం అంటే అది ఎప్పుడో పూర్వజన్మలో సుకృతం చేసినట్టుగా నేను భావించాను. అట్లాగా చాలా విషయాల్లో ప్రతి అంశంలో ఒక అంశం అని కాదు, సుమారుగా 2,58,000 కోట్లు. ఏమండి, ఒక్కటి ఈ దేశంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఒక అసహాయతను వ్యక్తం చేశాడు. నేను ఢిల్లీ నుంచి 1,00,000 రూపాయలు నిధి కనుక పంపితే 15 రూపాయలే చేరుతుందని. ఇవాళ కార్యకర్తలు అంత జోష్ ఉండడానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసా సార్? ఇంతకుముందు పెన్షన్ ఇస్తే జన్మభూమి వాళ్ళు లంచం అడిగేవారు, ఇళ్ల స్థలం ఇచ్చిన దాఖలాలే లేవు, ఏ సర్టిఫికెట్కైనా లంచాలు అడిగినటువంటి ఆనాటి తెలుగుదేశం కార్యకర్తలందరినీ లంచగొడ్డులుగా మార్చేశాడు చంద్రబాబు నాయుడు. జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తని ప్రజలు లంచగొండులుగా చూశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ కార్యకర్తనైనా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిలా చూస్తున్నారు. ప్రతి కార్యకర్తని గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి కార్యకర్తని కూడా జగన్మోహన్ రెడ్డి గారే మా ఇంటికి వచ్చారన్నంత భావనలో చూస్తున్నారు. అంటే అవినీతి అనేటువంటి మాట అనలేరు. ఏ కార్యకర్త చిన్నపాటి వారి దగ్గర ఆశించింది లేదు. ఇది పాలన. ఆయన గతంలోనే ఒక ఆర్టికల్ రాశారు, నేను పాలకుడిని కాదు సేవకుడిని అని. సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాడనేటువంటిది. ఈ ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా సేవకుడి యొక్క లక్ష్యం ఎలాగుంది? ఆ రోజు అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఎలా ఛేదించాడు అలాగే పేదవాడింటున్న పేదరికాన్ని ఛేదించడానికి ఈయన అర్జునుడిగా ఇవాళ మారాడు. ఇవాళ అర్జునుడిని నేను అన్నారు చూసారు, అభిమన్యుని కాదని. కుట్రలు కుతంత్రాలు చతుష్టయము ఇంకా ఎంతమంది కలిసినా కుటుంబాలని విడదీసినా కుటుంబం నుంచే ఏదో విమర్శలు చేయించినా ఇవన్నీ ఏమి కనపట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే కనపడుతుంది, పేదవాడింట్లో కష్టాన్ని తొలగించి పేదవాడిని పేదరికం నుంచి బయట వేయాలి. పేదవాడింట్లో పేదరికం చేత ఆడి విద్యకు దూరం. సార్ అర్జునుడికి మత్స్యాంతరము ఇది పక్షి కన్ను కనిపించినట్లుగానా అంట. అంతే, ఖచ్చితంగా పేదవాడింట పేదరికం తప్ప ఆ పేదరికాన్ని ఛేదించడమే ఈయన బాణం యొక్క లక్ష్యం. చూడండి, లేకపోతే 4,65,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలకి చేర్చాడు ఆయన.
మరి అదే బడ్జెట్ కదా. ఆయన అంటూ ఉంటారు, చాలా సందర్భాలు చెప్తారు కదా. ఆయన చెప్పినటువంటి విధానం ఏంటి? గత తెలుగుదేశం పాలనలో కూడా ఇదే బడ్జెట్తో ప్రభుత్వాలు నడిచాయి. కానీ ఎవరి ఖాతాలోనే రూపాయి పడిందా? ఇటువంటి ఆలోచన ఆయనకు వచ్చిందా? అంటే నేను ప్రభుత్వం నుంచి ఒక స్కీమ్ తయారు చేస్తే అది స్కీమ్ కాదు, స్కామ్ ద్వారా ఆ కార్యకర్తలను బాగు చేయాలనుకున్నాడు. కానీ ఏమనుకున్నారు కార్యకర్తలని? ప్రజలు ఏమనుకున్నారు? ఈ తెలుగుదేశం పాలకులు రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు దోపిడీ చేస్తారనేటువంటి భావన. ఇవాళ మా కార్యకర్తల్లో అంత మనోధైర్యానికి, అంత జోష్కి ప్రధాన కారణం ఏంటంటే ప్రజల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పొందుతున్న గౌరవం, అభిమానం, ప్రేమ, ఆత్మీయత, మా కుటుంబ సభ్యులు, వీళ్ళ కష్టం. ఈరోజు అంటే వీళ్ళ కష్టం అంటే జగనన్న వెంట నడవటమే. వాళ్ళనుకోవచ్చు జగనన్న వెంట నడవడం వల్ల కదా మాకిన్ని మంచి కార్యక్రమం, మంచి జరిగింది, ఇంత మంచి జరిగింది, మా కష్టం తీరింది. మాకు ఆపదొస్తే ఉదయాన్నే ఎక్కడో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎక్కడున్నాడో తెలియట్లేదు. కానీ నా ఇంటికి వచ్చి డబ్బులు, నా ఇంటికి వచ్చి ఆరోగ్యం గురించి, నా బిడ్డల కోసం అమ్మఒడి, ఇటువంటి అన్ని కార్యక్రమాలు, నాడు నేడు పాఠశాల, ఇంగ్లీష్ మీడియం, ఇవన్నీ కూడా ఊహ కందనటువంటి పేద ఇంట ఊహ కందని గొప్ప మేలు. పేద ఇంట పేదవాడు ఊహించనంత గొప్ప మేలు. అంటే తను నిలదొక్కుకోవడానికి జారిపోకుండా, పేదరికంలో మరింత దిగజారిపోకుండా నిలదొక్కుని ఎదిగి నడవడానికి ఉన్నటువంటి ఒక కథ నేను చాలా సందర్భాల్లో చెప్తాను. మీరు చాలా సందర్భాలు మీతో కూడా అన్నాను. మాలో ప్రత్యేకంగా బీసీ వర్గాలు ఉన్నాయి. బీసీ వర్గాల్లో చాలా ఉంటాం. మేమందరం కూడా మాకు నున్నగా ఉంటాం, తెల్లగా ఉంటాం. కానీ మాకు పొదిగే నాయకుడు లేకపోతే ఎదగలేనటువంటి స్థితిలో మేము ఉన్నాం. అటువంటి పొదిగే నాయకుడు ఇవాళ దొరికాడు కాబట్టి మేము ఎగురుతామని బీసీలు అనుకునేటువంటి స్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కారణం ఆయన మనస్సులో ఉన్నటువంటిది చెప్పాను కదా, మత్స్య యంత్రంలో కన్ను ఎలా చూశాడో పేదవాడింట పేదరికాన్ని ఛేదించేటువంటి బాణాన్ని ఆయన డీబీటీ ద్వారా అందించాడనేటువంటి స్పష్టంగా నేను తెలియజేయగలను. కొమ్మినేని గారు ఈరోజు సభ చూసి మీరంతకు ముందు అడిగారు, పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఈ రాత్రి నిద్ర పట్టదు. నిద్ర కోల్పోయిన చంద్రబాబు రేపు సారా గురించి నారా వారి పాట సారా నోట, లేదా నారా నోట సారా పాట, నారా నోట సారా పాట వచ్చి బ్రాండ్లు ఇస్తాను, రేటు తగ్గిస్తాను, విలువైన మద్యం ఇస్తాను, తాగి పడుకోండి, ఇదండి చెప్పేది ఆ వయసులో? ఇదా ప్రజాస్వామ్యంలో నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి 14 ఏళ్ళు పోషించిన వాళ్ళని ఈ రకంగా దిగజార్చడానిక మీరు మాట్లాడుతున్నారు? ఆయన బాధ ఇంకా పెరుగుద్ది తప్ప తరిగేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ జగన్ గారు మోగించినటువంటి శంఖారావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు కొమ్మినేని గారు, భారతదేశ చరిత్రలో 56 నెలల పాలన తర్వాత మరి ఏ ఇతర నాయకుడు ఇంత ధైర్యంగా, ఇంత మనోనిబ్బరంగా, ఇంత మనోధైర్యంగా నాకు 175కు 175 గెలిచే శక్తి ఉందని చెప్పగలిగినటువంటి ఏకైక నాయకుడే చంద్రబాబు కూడా ఓడిపోవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోవాల్సిందే అంటున్నాడు. ఖచ్చితంగా రైట్. ఒక్కసారి గారు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి, బాజీ గారి దగ్గరికి వెళ్దాం. కొమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఒక మాట వస్తే అది అమలు ఎలా జరుగుతుందో ఆచరణ కూడా అలాగే జరుగుతుంది. రేపు చంద్రబాబు నాయుడు కూడా ఓటమి చవి చూడాల్సిందే. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. 175కి 175 స్థానాలు గెలిచి ఈ దేశ రాజకీయాల్లో ఒక చరిత్రని సృష్టించబోయేటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంది. ఆయనని చాలా సందర్భాల్లో చాలా మంది వారించారు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుచేతనంటే 2014లో రైతులకు రుణాలు మాఫీ చేసే సమయంలో అందరం వెళ్ళి అడిగాం, అన్న రైతులకు రుణాలు మాఫీ చేయాలంటే 87,600 కోట్లు ఉందన్న. అసత్యం నేను చెప్పలేను, సత్యేతరము నేను మాట్లాడలేను, అబద్ధం నేను చెప్పను,
అబద్ధంతో రైతుని నేను మోసం చేయను, అసత్యమాడితే వచ్చే అధికారము నాకు అక్కర్లేదు, అసత్యమాడితే వచ్చే అధికారం నాకు అక్కర్లేదని చెప్పగలిగినటువంటి ఏకైక నేను. అందుకే నేనంటా 2017లోనే నేను రాశాను, కొమ్మినేని గారు, జగన్ అంటే నిజం, జగన్ అంటే నిజం, నిజం అంటే జగన్, జగన్ అంటే నిజం, నిజం ఎలా ఉంటుందంటే జగన్ లాగా ఉంటుంది, నిజానికి ఓటేయండి జగన్ను గెలిపించండి అనేటువంటి స్లోగన్, నిజానికి ఓటు వేయండి జగన్ను గెలిపించండి అని. అబద్ధం ఎలా ఉంటుందంటే నిన్న మహిళలు అందరూ చెప్తున్నారు, అబద్ధం ఎలా ఉంటుందంటే చంద్రబాబులా ఉంటుందని చెప్తున్నారు, అబద్ధం ఎలా ఉంటుందంటే చంద్రబాబులా ఉంటుంది అంటున్నారు, నిజం ఎలా ఉంటుందంటే జగన్లా ఉంటుందని. నిన్న ఆసరా మీటింగ్కి వెళ్తే కొన్ని వేల మంది ఆ మాటలు మాట్లాడుతుంటే మహిళా లోకం ఇవాళ ఆశీర్వదిస్తున్నటువంటి తీరు. పేదింటి పెద్ద బిడ్డ వర్ధిల్లు, పేదింటి పెద్ద బిడ్డ వర్ధిల్లు అని మహిళలు, వృద్ధులు వాళ్ళు దీవిస్తున్నటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత పెద్ద దీవెన. ఖచ్చితంగా ఆయన మనో సంకల్పం ఏదైతే ఉందో, నేను వచ్చే తరాల జీవితాల్లో మార్పుని తీసుకురాగలను, దానికోసమే రాజకీయాల్లోకి వచ్చాను ఆయన అనుకున్నాడో, ఖచ్చితంగా వచ్చే తరాల జీవితాలు మార్పు రావాలంటే జగన్ గారే గెలవాలని ఈరోజు అక్కడ ఉన్నటువంటి కేడర్ ఏదైతే ఉందో, సేవా సైన్యం ఏదైతే ఉందో, సేవా సైన్యం పేదరికాన్ని ఈ రాష్ట్రం నుంచి పారదోలటానికి జగనన్న సంకల్పంకో మేము కూడా సైనికులుగా ఉంటామని ఆ జోష్ ఏదైతే వారు ప్రదర్శించారో, యావత్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉప్పొంగిపోతున్నాయి. నిన్నటిదాకా మీరు సార్ తిలక్ గారు చెప్పారు, కేడర్కి జగన్మోహన్ రెడ్డి గారికి తెగిపోయింది, వాలంటీర్ వ్యవస్థ వచ్చేసింది, మాట్లాడే వాళ్ళందరికీ కూడా కళ్ళు తెరుచుకుంటాయి. జగన్ జనం, జగన్ గారి కేడర్ పట్ల జగన్ గారికి ఉన్నటువంటి ప్రేమ, కేడర్ పట్ల జగన్ గారికి ఉన్నటువంటి ఒక గౌరవం, లేకపోతే ఆయనకున్నటువంటి భావజాలం, కేడర్ అంటే నా వాళ్ళు, నా కుటుంబం, ఎవరు నమ్మాడు ఆ కుటుంబాన్ని నమ్మినటువంటి జగన్ గారు ఇవాళ బయటకు వస్తే ఉప్పొంగి జనసంద్రమే ఈరోజు ఉత్తరాంధ్రలో. ఒకసారి మీరు గంట సేపైనా దంచగలిగేటట్టున్నారు మంత్రి గారు, ఒక్క నిమిషం ఆగండి. రైట్, బాజీ గారు చెప్పండి. ఈ జగన్ మార్కు చంద్రబాబు మార్క్ అని చాలా ఇంట్రెస్టింగ్గా జగన్ గారు తన స్పీచ్లో చెప్పారు. నిజంగానే నేను ఆశ్చర్యంగా ఒక వీడియో చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో మద్యం గురించి మాట్లాడుతున్నారు, జగన్ గారు ఏమో విద్య, హెల్త్, ఆరోగ్యం ఇటువంటి వాటి గురించి మాట్లాడుతున్నారు. ఎట్లా ఈ చంద్రబాబుని కూడా ఓడించాల్సిందే అని జగన్ గారు పిలిపిస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు ఈ పరిణామాన్ని? ఇక్కడ మీరు ఒక మాట చెప్పారు, చెలిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, ఇప్పుడు మీరు ఈ సమయం కాదు రేపటి ఈ సమయం వరకు కూడా వారు చెప్పగలుగుతారు, ఎందుకంటే వారు అందులో యోగ్యులు, పూర్తిగా అందులో ఉత్తీర్ణత సాధించినటువంటి వారు. ఇక్కడ ఒక మాట చెప్పగలుగుతాం ఏంటంటే 2014 నుంచి ఇచ్చినటువంటి అనుభవం ఉన్నటువంటి పాలన ఏదైతే ఉందో, పాలన విఘటించిన తర్వాత యుద్ధం చేసినటువంటి కేంద్రం మీద పోయినటువంటి ఒక ప్రభుత్వం, యుద్ధం తర్వాత ఏర్పడినటువంటి 2019లో ఒక్కసారి అవకాశంతో పాటుగా అడుగుజాడలు అనేటువంటి మాట నమ్మినటువంటి ఆంధ్ర ప్రజల యొక్క తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యం, ఇచ్చినటువంటి తీట్లు, నడిపినటువంటి పరిపాలనలో భాగంగా కొందరికి ఏదైతే మీరు అన్నట్టుగానే మద్యం కొందరికి ముద్దు, కొందరికి మాత్రం అది హద్దు. వాస్తవానికి రేపు నడపాల్సినటువంటి స్థితిలో మీరు ఎంచుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రజా పాలన పరంగా యుద్ధం చేయాల్సినటువంటి వాతావరణం ఏర్పడింది కొమ్మినేని గారు. ఇది వాస్తవమైనటువంటి అంశం. 175కి 175 అయితే వైనాట్ అంటామా, లేకపోతే 155 నుంచి వెనక ముందు కొట్టుకుంటామా, ప్రత్యర్థులతో పోరాటం చేస్తామా, లేకపోతే ఎన్నికల సమరాంగణంలో మన యొక్క లక్ష్యాన్ని ఛేదించుకొని ముందుకెళ్ళగలుగుతాం అనేది యుద్ధం. ఈ రోజున శంకరావం పూరించినందుకు రాజకీయ పరంగా, రాజకీయ పక్షాలుగా వారికి మనం చెప్పవచ్చు. ఎందుకంటే సహజమైనటువంటి వాతావరణంలోనే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల మార్పు కోరుకుంటున్నాం కొమ్మినేని గారు. ఫలితంగా ఏర్పడినటువంటి పరిస్థితి. ఇందులో గొప్పతనం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి రేపు 3వసారి దేశ ప్రధాని కాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వానికి అడ్డుగా నిలవాలని ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క గోడలు బద్దలయ్యాయి. ఇండియా అనేటువంటి ప్రత్యామ్నాయంలో ఈ రోజున పశ్చిమ బెంగాల్ పక్కకి వెళ్ళిపోతే నితీష్ కుమార్ నా పక్కన నిలబడండి అని చెప్పని అర్థించేటువంటి పరిస్థితికి వస్తే రేపటి రాజకీయాల్లో దేశంలో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఏ శక్తి నిలబడలేనటువంటి స్థితి ఏర్పడితే
ఆ యొక్క బాణాలు ప్రయోగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాలిన ఆకులని వాళ్ళ పిసిసి అధ్యక్షులుగా పంపించేటువంటి ప్రయోగం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ యొక్క రాజకీయ ఔచిత్యానికి తగినటువంటి బదులు సమాధానం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీగా సిద్ధంగా ఉంది. కొమ్మినేని గారు, మనం ఏమంటామంటే ప్రాంతీయ పార్టీల యొక్క పోరు నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో రేపటి జరగబోయే ఎన్నికల్లో ఒక శరమగీతం పాడాలని చెప్పని ప్రజలు కోరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. అభివృద్ధిని ఎవరు ఆదరిస్తారో మీరు చెప్పినటువంటి అంశాల ప్రకారం లెక్కల అసంఖ్యాకులైనటువంటి లక్షలాది ప్రజల యొక్క ఆమోదయోగ్యమైనటువంటి ఆశీర్వచనాలు ఏవైతే ఉన్నాయో దీన్ని అందుకోవటం విషయంలో ఈనాటి అధికారం కానివ్వండి, రేపటి ప్రతిపక్షం కానివ్వండి, యుద్ధ వాతావరణాన్ని కల్పించేటువంటి ఎన్నికలలో రేపటి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు భారతమని ఏర్పడి ఉంటుందనేది వాస్తవమైనటువంటి విషయం. కొమ్మినేని గారు, అంటే బలీయమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. అవకాశం మాదిరి దంచేస్తున్నారు, ఉపన్యాసం దంచుతున్నారు. కానీ నేను అడిగిన దాన్ని సూటిగా సమానం చెప్పకుండా మోడీ గారి దగ్గరికి వెళ్ళారు. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. ఇంతకీ చంద్రబాబు మార్కు, జగన్ మార్కు. జగన్ మార్కు విద్యా, స్కూళ్ళు, హెల్త్ అన్నారు. చంద్రబాబు గారి మార్కు మద్యం, ఇంకే పిచ్చి పిచ్చి మాటలని చెబుతున్నాడు ఆయన. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రకంగా చూస్తారు? వైసీపీ కేడర్లో ఈ సభతోటి, ఈ సిద్ధం సభతోటి జోష్ వచ్చిందా రాలేదా? ఇక్కడ మద్యరహితమైనటువంటి గుజరాత్ని ఆదర్శంగా తీసుకొని మద్యరహితంగా అభివృద్ధి చేయమని చెప్పని కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ. ఇందులో గతమా, ఈనాడా, లేకపోతే సాధించింది ఏంటనే దానికి వస్తే మీకు నాడు 18,000 కోట్లు కానివ్వండి, వాళ్ళని 25,000 కోట్లు కానీ ఈ బేరీ చేసి భారతీయ జనతా పార్టీ ఎవరిని మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కొమ్మినేని గారు, వాస్తవానికి విద్యాపరంగా ఈ రోజున ప్రభుత్వం తీసుకున్నటువంటి జాతీయ విద్యా పథకం ఏదైతే నేషనల్ జాతీయ మిషన్ ఉంది కదా, జాతీయ విద్యా విధానం ఉంది కదా, దానిలో కలిసి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నటువంటి ప్రభుత్వ అంశాలలో రేపటి అగ్నిపథ్ దగ్గర వరకు కూడా ప్రతి అంశంలో కూడా కేంద్రంతో కలిసి రాష్ట్రం నడవాలనేటువంటి ఆలోచన ఆహ్వానించదగ్గ పరిణామం. కొమ్మినేని గారు, ఖచ్చితంగా కేంద్రం యొక్క అడుగుజాడలో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని నిర్మాణం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించేటువంటి పరిస్థితి జరుగుతుంది. రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రజల యొక్క పక్కన నిలబడితే ప్రజల యొక్క అభివృద్ధి పక్కన కేంద్రం నిలబడుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ప్రజల పక్కన ఉంటే కేంద్రం యొక్క ఆలోచన ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన ఉంటుంది. ఇది పరిపాలన సంబంధించినటువంటి అంశం. ఇలా జరగాలని కోరుకుంటూ కూడా ఆమోదయోగ్యం. పోరాటంతో సాధించేది ఏమి లేదని మనం చూసాం. ఆ యుద్ధం మూలాల వల్ల ప్రజలు ఎంత నష్టపోతారో కూడా చూసాం. అభివృద్ధి వాతావరణంలో యుద్ధం చేసి రాష్ట్రాన్ని నాశనం చేసుకోవటమా, కలిసి అభివృద్ధి చేసుకోవడం అనేది కలిసి చేయాల్సినటువంటి పరిపాలన పరమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి అంశం. కొమ్మినేని గారు, ఇంతవరకు మాత్రం వాస్తవమైనటువంటి విషయం. ఓకే, మీ టార్గెట్ అర్థమైంది. ఏదన్నా అడిగండి, తీసుకెళ్లి కేంద్రం మోడీ గారి దగ్గరికి. ఇప్పుడు తీరా చూస్తే ఏపీలోనేమో కాంగ్రెస్, బీజేపీ దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. రైట్, తిలక్ గారు చెప్పండి, ఏమిటి జగన్ మార్కు, చంద్రబాబు మార్కు మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నేను గమనించాను, జగన్ గారేమో విద్య, ఆరోగ్యం ఇవన్నీ చెప్తా ఉంటే చంద్రబాబు గారేమో క్వార్టరు, మద్యం, తమ్ముళ్ళు తాగండి, మీరు ఎట్లా బాధపడుతున్నారు, అది ఇది అని ఆయన మాట్లాడుతున్న తీరు, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద వీళ్ళిద్దరి ప్రభావం ఏ రకంగా ఉంటుంది? శ్రీనివాస్ గారు, జగన్ గారు నమ్ముకుంది ప్రజల్ని, చంద్రబాబు గారు నమ్ముకున్నది ఎక్కే మెట్టు, దిగే మెట్టు, ఆయన కాళ్ళు పట్టుకోవడమా, ఈయన కాళ్ళు పట్టుకోవడమా, ఈయన సీట్ ఇస్తాడా, ఆయన ఓటు ఇస్తాడా, ఇది తప్ప ప్రజలను నమ్ముకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా మేనిఫెస్టో నేను మీకు అమలు చేశాను, మీకు మేలుంటే నాకు ఓటేయండి అన్నాడు. ఈ మాట అనే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి, 14 సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయన ఈ మధ్య రామన్న రాజ్యం తెచ్చుకుందాం అంటాడు. ఆయన చంద్రన్న రాజ్యం తెచ్చుకుందామని ఆ మాట వాడట్లా. ఆయనకి ధైర్యం ఉంటే, ఆయనకి రాజకీయాల్లో చిత్తశుద్ధి ఉంటే సూటిగా నేను 5 ఏళ్ళు 14 ఏళ్ళు పరిపాలించాను, నా పరిపాలన చూశారు, ఆ పరిపాలన కావాలా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలా, ప్రజలు తేల్చుకోవాలని సవాల్ విసరాలి. ఆ ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి లేదు, రాదు కూడా. ఆయన మొట్టమొదటి నుంచి అనుసరించింది కుట్రలు, కుచితాలు, పొత్తులు, ఎత్తులు, జిత్తులు తప్ప మరొకటి కాదు. అందువల్ల ఆయన రామన్న రాజ్యం అని చెప్తే ఇక్కడ నమ్మేది ఎవరు? రామన్న రాజ్యాన్ని ధ్వంసం చేసింది ఎవరు? రామన్న రాజ్యంలో ప్రవేశపెట్టిన పథకాలని ధ్వంసం చేసింది ఎవరు? అందువల్ల ఆయన ప్రజల్ని నమ్ముకోడు ఎట్టి పరిస్థితుల్లో. ఈరోజు కూడా ఆయన పద్ధతి మారలేదు.
అనేది చాలా స్పష్టం. అందువల్ల ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఇదే చెప్తాడు, ఇక బ్రాందీ తక్కువ రేటుకి అందిస్తాను, సముద్రాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పెడతాను, లేకపోతే నల్గొండ జిల్లాలో పెడతాను, లేదంటే కృష్ణా జిల్లా బోర్డర్లో పెడతాను, ఇలాంటి మాటలు తప్ప ప్రజలకు అవసరమైనటువంటి చేస్తానని చెప్పాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన ఈ వాలంటీర్ సిస్టమ్ రద్దు చేస్తా అన్నాడు. ఆయన దానికి కట్టుబడి ఉంటాడా? చంద్రబాబు నాయుడు గారు దానికి మద్దతు ఇస్తారా? అమ్మఒడి వేస్ట్ అని చెప్పి లోకేష్ గారు అన్నారు, దాన్ని రద్దు చేస్తామన్నారు. దానికి కట్టుబడి ఉంటారా? మేనిఫెస్టోలో పెడతారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. తిలక్ గారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రకటించారు. ఒక్క నిమిషం తిలక్ గారు, ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే జగన్ గెలవాలని చెప్పండి. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ రావాలంటే జగన్ సీఎం అవ్వాలని చెప్పండి. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే జగన్ సీఎం అవ్వాలని చెప్పండి. రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ అందాలంటే మీ జగన్ సీఎం కావాలని చెప్పండి. ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయి, మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం మోసాలు చేయడం తెలీదు అంటూ పేదల భవిష్యత్తు మారాలంటే జగన్ గెలవాలని చెప్పండి. ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లని జగన్ గారు అంటున్నారు. సో ఈ రకంగా అంటే ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఈయన ఒక్క దెబ్బలో కొట్టవతలు బారేశారంటారా? అంతే కదా. మరి ఆయన ఎప్పుడైతే ప్రజలను స్టార్ క్యాంపెయినర్లుగా ఎన్నుకున్నారో ఆయన జనంతో ఎంత కనెక్టివిటీ ఉందనేది స్పష్టమవుతోంది. ఈ రోజున ఈ స్కీములు నేను ఒకటి చెప్తాను. పొత్తు ధర్మం విస్మరించి చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి నేను 2 సీట్లు ప్రకటిస్తున్నా అన్నారు. రేపొద్దున ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోలో 2-3 అంశాలు కనుక చంద్రబాబు నాయుడు గారు నేను అమలు జరుపునామంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? ఒకవేళ అధికారంలోకి వస్తే ఆయన 3 రద్దు చేశారు కాబట్టి నేను 3 రద్దు చేస్తానంటాడా? వీళ్ళది మేనిఫెస్టో ఉమ్మడిగా ప్రకటించిన పొత్తు ధర్మాన్నే పాటించిన వ్యక్తి రేపు మేనిఫెస్టోని గౌరవిస్తాడనే నమ్మకం పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా వస్తుంది? ప్రజలను ఏ విధంగా నమ్మాలి? నీ పొత్తు ధర్మాన్నే నమ్మలే చంద్రబాబు నాయుడు గారు, ప్రజలను ఎట్లా నమ్మమంటారు? అందువల్ల ఈ పొత్తులన్నీ కూడా ప్రజలను మోసం చేయడానికి తప్ప, ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప, వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోల అంశాలు కూడా ప్రజలను నమ్మదగినవిగా ఉంటాయని నేను అనుకోవడం లేదు. ఎట్టి పరిస్థితులు ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకున్న ఏ పార్టీ నాయకుడైనా సరే ప్రజల అభిమానానికి పాత్రుడవుతాడు, ఎన్నికల్లో గెలుపొందుతాడు. మరో విధంగా కాదు అనేది ఈసారి రుజువు కాబోతుందని నా అభిప్రాయం. రైట్. మంత్రి గారు ఫైనల్గా చెప్పండి, ఏమిటి చంద్రబాబు మార్కు జగన్ మార్క్ అంటూ ఎంత కాన్ఫిడెన్స్ తోటి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు? ఏమిటి ఆ కాన్ఫిడెన్స్లో ఉన్న ఇదేమిటి? అట్లా ఇప్పుడే చెప్పాను, ప్రతి నెల ఈ పెన్షన్ రావాలంటే, పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే, ప్రపంచంతో పోటీ పడేలా పేద పిల్లలు చదవాలంటే, పేదల భవిష్యత్తు మారాలంటే జగన్ గెలవాలని చెప్పండి అంటున్నారు. మీరు ఎట్లా ఆ ఆచరణలోకి ఎట్లా తీసుకెళ్తారు? క్యాడర్ అంతా కూడా ఆ విషయంలో ముందుకు వెళ్తానికి జోష్గానే ఉందా? ఖచ్చితంగా కొమ్మినేని గారు, క్యాడర్ అంతా కూడా ఇప్పటికే ఆ జోష్ ఎప్పుడైతే జగన్ గారి మాటలు విన్న తర్వాత 10 రెట్లు పెరిగింది క్యాడర్లో. ఎంచేత గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఒక సచివాలయం కనపడతా ఉంది. ఆ సంస్కరణ ఎవరి వల్ల? జగన్ గారి వల్ల జరిగింది. ఒక వెల్నెస్ కేర్ సెంటర్ కనపడతా ఉంది, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కనపడతా ఉంది, ఆరోగ్య సురక్ష కనపడతా ఉంది, ఆరోగ్య ఆసరా కనపడతా ఉంది. అంటే పేదవారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అవసరాలు ఏంటో మనం తెలుసుకుని, మేము కార్యకర్తకి వెళ్ళి తెలుసుకుని అడగాల్సిన పని లేకుండా జగన్ గారే తీర్చేసినటువంటి ఒక గొప్ప స్థితి వాళ్ళు చెప్తున్నారు. నేను చూసిన తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనే తపనున్న తల్లిదండ్రులకు జగన్ గారే కదా ఇంగ్లీష్ మీడియం గురించి పదే చెప్పి మన పిల్లలు విదేశాలకు వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నటువంటి తీరుని మనం ఒకసారి గమనించినట్లయితే దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడులో ఆయన తీసుకున్నటువంటి విధానం, ట్యాబ్స్ ఇష్యూ చేయడం కానీ, ఫ్లాట్ ఛానల్స్ పెట్టడం కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ బాగు చేయడం కానీ, ఇవంతా కూడా విద్యా విప్లవాన్నే తీసుకొచ్చాడు ఆయన. విద్యా విప్లవాన్ని, అదే నేను అంటాను, విద్యా విప్లవాన్ని తీసుకొచ్చాడు. బాగా చదవాలంటే ఏది కావాలి అంటే ఇప్పుడు తెలుగు మీడియం ఉండాలి, ఇంగ్లీష్ ఉండకూడదని భావించేటువంటి పెత్తందారులు కావాలా?
ఇంగ్లీష్ మీడియంలో చదివి మన పిల్లలు విదేశాలకు వెళ్ళి గొప్పగా వాళ్ళు కావాలనేటువంటి జగన్ గారు కావాలా? అది కార్యకర్తలు అడిగేటువంటి ఒక మనోధైర్యం వచ్చింది. అలాగే నీకు ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయలు విలువైనటువంటి వైద్యం కోసం నీకు డబ్బు, ఆసుపత్రికి వెళ్ళి డబ్బులు కట్టేవాడు కావాలంటే డబ్బు అక్కర్ లేకుండా నీకు వైద్యం అందించేటువంటి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇచ్చేటువంటి జగన్ గారి పాలన కావాలంటే జగన్ గారి పాలన కావాలి. అంటే ఒక తరాన్ని మార్చాలనేటువంటి ఆయన తపన కొనసాగించాలనుకున్నప్పుడు రాజకీయాలు అనేవి సేవ కోసం ఎంచుకున్న ప్రతి కార్యకర్త కూడా, రాజకీయాలు అనేది సేవ కోసం ఎంచుకున్న ప్రతి కార్యకర్త కూడా, ఏ కార్యకర్త మీద కూడా చిన్నపాటి నింద పడకుండా, ఏ కార్యకర్త మీద కూడా చిన్నపాటి నింద వెయ్యలేని స్థితిలో సమాజాన్ని ఉంచాడు అంటే అవినీతి లేకుండా, ఎక్కడ ఆశ్రిత పక్షపాతం లేకుండా, నా జెండా కట్టావా లేదా నా చొక్కా వేసుకున్నావా, నా కులపోడివా, ఇవి లేవు. పేదవాడివా కాదా, పేదవాడైతే నీకు ఈ ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తాను, అదే నా లక్ష్యం అనుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నేను ముందే గతంలో చెప్పాను, ఇప్పుడు ముందే చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆ శ్రేణుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారు వ్యక్తం చేసే ప్రతి గౌరవంలోనూ, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారు వ్యక్తం చేసే ప్రతి ప్రేమలోనూ ఈ కార్యకర్తకి వాటా దక్కుతుంది, ఈ కార్యకర్తకు వాటా దక్కుతుంది. ఆ వాటా దక్కినటువంటి క్రమంలో కార్యకర్త ఇవాళ రాజకీయాల్లో ఉన్నందుకు సగర్వంగా, గర్వంగా ఈ తరం మార్చే, నీ కుటుంబం ఇంగ్లీష్ మీడియం చదువుతుందంటే నేను కార్యకర్తగా ఉన్నప్పుడు జరిగిందనేటువంటి ఒక మనోధైర్యం వచ్చింది. నీ కుటుంబానికి ఆరోగ్యశ్రీలో 25 లక్షల రూపాయలు కార్డు వచ్చిందంటే నేను కార్యకర్తగా ఉన్న సమయంలో నీకు వచ్చిందనేటువంటి ధైర్యం వచ్చింది. ఇవన్నీ ఒక గొప్ప కార్యక్రమాలు కొమ్మినేని గారు. మొత్తం మీద జగన్ గారు భీమ్లీ దగ్గర జరిగిన సిద్ధం సభలో తనదైన మార్కులో క్యాడర్లో జోష్ నింపారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని నేటి బిగ్ క్వశ్చన్ ద్వారా కూడా అర్థమవుతోంది. ఇది నేటి బిగ్ క్వశ్చన్. నమస్కారం.